ప్రభువుకు స్తోత్రాలు. దేవుని యొక్క కృపను బట్టి మరి ఒక దినాన్ని ఇచ్చాడు. ఈ దినం ఇచ్చినందుకై దేవాది దేవుని ఎంతగానో స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినము కీర్తన 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గుడ్ ద లార్డ్ ఈజ్. परमेश्वर देखो कि यहोवा का भला है. उत्तमुडनि రుచి, టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. ప్రభువుని రుచి చూస్తే వదిలిపెట్టరు. చాలామంది క్రైస్తవులు ప్రభుని రుచి చూసుదా ఏదో ఆచారం అంతే. దేవుని వాక్యము రుచి చూడాల. కీర్తనకారుడు అన్నాడు, రుచి కొవ్వు మెదడు దొరికినట్లు దొరికిందన్నాడు. దేవుని వాక్యము రుచి అనేక మంది తెలియలే. అయితే రుచి చాలా రుచిగది. ఇంటి తేనెదారుల కంటే మధురమైంది. కాబట్టి దేవుని వాక్యము, దేవుడు అన్ని విషయముల్లో మంచివాడు. అయితే అన్ని సమయాల్లో కూడా మంచివాడు. అయితే మానవులు మాత్రం అన్ని సమయాల్లో మంచిగా ఉండరు. అయితే దేవుడు అందరికీ ఉపకారి. లోకములో నేరాలు పెరిగిపోతున్నాయి. మంచితనం అనేది తగ్గిపోతా ఉంది. మంచితనము చూపించు దాతృత్వంలో కనపడుతుంది. మంచితనములో ఉన్నవారిలో దాతృత్వం ఉంటుంది. మనం చూపించు దాతృత్వంలో కనపడుతుంది. ఒక మంచి వ్యక్తి లోబిగా ఉండలేడు. మంచివాడు దేవునికి ఇస్తాడు. అవసరంలో ఉన్న వారిని ఆదరిస్తాడు. మంచి తన జీవితము నిజాయితీగా ఉంటాడు. మంచి చేసేవాడు. యెహోషాపాతును గురించి మంచి సాక్ష్యము చెప్పబడింది. యెహోవా యాదాను గురించి 2వ దినవృత్తాంత గ్రంథం 19:3. అతడు ఇశ్రాయేలు దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడుగా ప్రవర్తించాడు. దేవుని దృష్టికి, ఇశ్రాయేలు దృష్టికి మంచి. ఎవరు? యెహోయాదాను. అయితే మంచితనము స్వనీతి ఉండదు. మంచితనములో స్వనీతిని చూపించుకున్నాడు. మంచితనంలో కీడు తలపెట్టేది ఉండదండి. అయితే కీడు స్వభావం నేటి సంఘాల్లో ప్రతి వారికి ఉండవలసిన లక్షణము మంచితనం. అయితే వింటున్న శ్రోత, నీ కుటుంబములో, నీ జీవితములో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య మంచితనాన్ని కనుపరుస్తున్నావా? ఆలోచించు. ఒకవేళ ఆ మంచితనము లేకపోతే నేడే మంచితనము కలిగిన యేసును స్వీకరించి ఆయన కొరకు జీవించు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరు మంచివాడవయ్యా. మీ మంచితనాన్ని లోకానికి మేము చాటేదానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.